ధర్మపురి అనే ఒక సువిశాలమైన రాజ్యాన్ని అమరసింహుడు అనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో జయవర్ధనుడు అనే ఎంతో పరాక్రమవంతుడైన సేనాధిపతి ఉండేవాడు. ఒకరోజు కారు చీకటి పడిన వేళ మహారాజు అమరసింహుడి ఏకాంత మందిరంలోకి సేనాధిపతి జయవర్ధనుడు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వస్తాడు. మహారాజు ఆప్యాయంగా ఎదురెళ్లి అతన్ని కౌగిలించుకుంటాడు. రా తమ్ముడు, ఈ కోటగోడల మధ్య నిన్ను నా సొంత తమ్ముడిలా పిలుచుకునే అవకాశం కేవలం ఈ రాత్రిపూట ఈ ఏకాంత మందిరంలో మాత్రమే దొరుకుతుంది. పగటిపూట దర్బారులో నువ్వు నాకు వంగి నమస్కారం చేస్తుంటే నా మనసుకు ఎంతో బాధగా ఉంటుంది జయవర్ధన. రాజ్య శ్రేయస్సు కోసం నువ్వు చేస్తున్న త్యాగం చాలా గొప్పది. అన్నయ్య, ఈ మాతృభూమి కోసం, నా అన్నయ్య కోసం నేను సేవకుడిగా మారడానికైనా సిద్ధమే. పదవుల్లో ఏముంది అన్నా, మన రక్త సంబంధం ఎప్పటికీ మారనిది. మన శత్రువులకు మన బలం ఏమిటో తెలియకూడదనే కదా మన గురువుగారు ఈ ఏర్పాటు చేశారు. అదలా ఉంచితే కొత్తగా వచ్చిన మన మహామంత్రి గుణశేఖరుడు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అదే తమ్ముడు నన్ను తొలిచేస్తున్న ప్రశ్న. రాజ్యంలో ఒక సేనాధిపతికి ఎంత ప్రాముఖ్యత ఉందో మంత్రికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. గతంలో ఉన్న మంత్రులు స్వార్థంతో ఆలోచించేవారు. ఈ గుణశేఖరుడు పైకి ఎంతో ధర్మం మాట్లాడుతాడు, కాని వాడి మనసులో ఏముందో మనకు తెలియదు. పదవి రాగానే మనుషుల రంగు మారుతుంది. అందుకే వాడికి ఒక పరీక్ష పెట్టాలి. ఎలాంటి పరీక్షన్నయ్యా? నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించు. రేపు ఉదయం దర్బారులో మనమిద్దరం బద్ధశత్రువుల్లా నటించాలి తమ్ముడు. నేను తీసుకునే నిర్ణయాలను నువ్వు తీవ్రంగా వ్యతిరేకించాలి. నువ్వు చెప్పేదానికి నేను కోప్పడాలి. అలా మన ఇద్దరి మధ్య తీవ్రమైన వాదన జరుగుతున్నప్పుడు ఆ కొత్త మంత్రి ఎవరి వైపు నిలబడతాడో, ధర్మాన్ని ఎలా కాపాడుతాడో మనం గమనించాలి. అతను నా పదవికి భయపడి నా వైపు నిలబడితే వాడు పిరికివాడు. నీ అధికారానికి ఆశపడి నీ వైపు నిలబడితే అతను స్వార్థపరుడు. అలా కాకుండా నిష్పక్షపాతంగా ధర్మం వైపు నిలబడితేనే అతను ఈ రాజ్యానికి మంత్రిగా పనికి వస్తాడు. ఈ రహస్యం వాడికి తెలియకూడదు. అద్భుతమైన ఆలోచన అన్నయ్య. రేపు సభలో అతని నిజాయితీని బయటపెడదాం. మరుసటి రోజు ఉదయం రాజధాని శివార్లో ఉన్న ఒక పల్లెటూరిలో రామదాసు అనే ఒక పేద రైతు తన పూరి గుడిసె ముందు కూర్చొని ఆకాశం వైపు దీనంగా చూస్తూ ఉంటాడు. అతని భార్య అన్నపూర్ణ చేతిలో ఒక ఖాళీ మట్టి కుండ పట్టుకుని బయటకొస్తుంది. ఏవండి, ఆకాశంలో మబ్బులు కనుమరుగై నెలలు గడిచిపోయాయి. ఈ ఏడాది వానలు పడే సూచన ఏమాత్రం కనిపించట్లేదు. పొలాలన్నీ ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇంట్లో ఉన్న ధాన్యమంతా అయిపోయింది. ఇక మనం పస్తులుండాల్సిన సమయం వచ్చేసింది. ఈ కరువు మనల్ని బతకనిచ్చేలా లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అన్నపూర్ణ. వానదేవుడు కరుణించకపోతే మనలాంటి రైతుల బతుకులు గాలిలో దీపాలే. మనం పండించే పంట మీద మన ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. కనీసం వచ్చే వానాకాలానికైనా చల్లుకోవటానికి విత్తనాలు కూడా మిగల్లేదు. పక్కింటి వాళ్ళంతా వేరే రాజ్యాలకు వలసెళ్ళిపోతున్నారు. మనం కూడా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోదామా అయ్యండి? కనీసం అక్కడైనా కూలి పనులు చేసుకుని కడుపు నింపుకుందాం. వద్దన్నపూర్ణ, ఈ మట్టిలోనే పుట్టాం, ఈ మట్టిలోనే కలవాలి. మన మహారాజు అమరసింహులు చాలా దయగలవారు. ప్రజల కష్టం తెలిసిన గొప్ప పాలకుడు. ఆయన దాకా మన కరువు వార్త వెళితే ఖచ్చితంగా మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆయనను వదిలి వెళ్లటం ధర్మం కాదు. కాస్త ఓపిక పట్టు. పల్లెటూరులో పరిస్థితి అలా ఉండగా అక్కడ దర్బారులో మహారాజు అమరసింహుడు సింహాసనంపై ఆసీనులై ఉంటాడు. కొత్త మహామంత్రి గుణశేఖరుడు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. సేనాధిపతి జయవర్ధనుడు కూడా సభలో ఉంటాడు. అప్పుడే ఒక భటుడొచ్చి పల్లెటూళ్లలో కరువు గురించి వివరిస్తాడు. మహారాజు సేనాధిపతి తమ నాటకం మొదలు పెడతారు. విన్నారు కదా సభికులారా, వానలు పడక మన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారి ఇళ్లల్లో ధాన్యం లేక ఆకలితో అలమటిస్తున్నారు. వెంటనే మన రాజ్య ఖజానా నుండి, కోటలోని గిడ్డంకుల నుండి ధాన్యాన్ని బండ్ల మీద తీసుకువెళ్లి ఆ పల్లెటూరి ప్రజలకు పంచిపెట్టండి. ఇది నా ఆజ్ఞ. మహారాజా, ఇది సరైన నిర్ణయం కాదు. నేను నా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కోటలో ఉన్న ధాన్యం మన సైనికుల కోసం, అత్యవసర సమయాల్లో యుద్ధాలు వచ్చినప్పుడు రాజ్యం కోసం దాచిపెట్టినవి. కేవలం ఒక ఏడాది వానలు పడలేదని ఆ ధాన్యాన్ని తీసుకువెళ్లి పల్లెటూరి వాళ్లకు పంచిపెడితే రేపు సైన్యానికి తిండి లేక రాజ్యరక్షణ ఎలా జరుగుతుంది? మీరు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఈ రాజ్యానికే ముప్పు వాటిల్లుతుంది.
దయచేసి మీ ఆజ్ఞను వెనక్కి తీసుకోండి. సేనాధిపతి, నాకే ఎదురు చెబుతావా? ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే సైన్యం కోసం దాచిపెట్టమని చెబుతావా? ప్రజలు బతికి ఉంటే కదా ఈ రాజ్యం, ఈ సైన్యం. నా ఆజ్ఞను కాదనే హక్కు నీకు లేదు. ఒక సేనాధిపతిగా రాజ్యరక్షణ చూడటం నా ధర్మం. మీరు కేవలం జాలితో ఆలోచిస్తున్నారు. నేను వాస్తవంతో ఆలోచిస్తున్నాను. ఆ పల్లెటూరి వాళ్లను వాళ్ల కర్మకు వాళ్ళనే వదిలేయండి. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంటుంది. మహారాజు సేనాధిపతి మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన వాదన చూసి అందరూ వణికి. అప్పుడు మహారాజు కొత్త మంత్రి వైపు తిరుగుతాడు. మహామంత్రి గుణశేఖర, నువ్వు చెప్పు. ఈ విషయంలో ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు? నా నిర్ణయం సరైనదేనా, లేక సేనాధిపతి వాదన సరైనదా? నీకు ఏది ధర్మం అనిపిస్తుందో ఎలాంటి భయం లేకుండా నాకు చెప్పు. సభంతా మంత్రి ఏం చెబుతాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటుంది. మంత్రి గుణశేఖరుడు చాలా ప్రశాంతంగా గంభీరంగా ముందుకొస్తాడు. మహారాజా, ఒక మంత్రిగా నా ధర్మం ఎవరి పక్షానో నిలబడడం కాదు, సత్యం పక్షాన నిలబడటం. దయచేసి నన్ను క్షమించండి. ఈ విషయంలో మీరిద్దరూ తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా సరైనవే కావు. ఏమిటి, ఇద్దరిదీ తప్పంటావా? వివరించి చెప్పు. మహారాజా, సేనాధిపతి గారు చెప్పినట్లుగా రాజ్యరక్షణ కోసం దాచిన ధాన్యాన్ని పూర్తిగా పల్లెటూర్లకు పంచిపెడితే రేపు సైన్యానికి బలం ఉండదు. శత్రువులు దాడి చేస్తే రాజ్యం కుప్పకూలుతుంది. రాజ్య రక్షణ కూడా పాలకుడి ప్రధాన బాధ్యతే. అలా అని ఆయన చెప్పినట్లు ప్రజలను వారి కర్మకు వదిలేయటం కూడా మహాపాపం. ఆకలితో ఉన్న ప్రజలను కాపాడుకోలేనివాడు సింహాసనం మీద కూర్చునే అర్హత కోల్పోతాడు. అయితే నీ ఉద్దేశం ఏమిటి మంత్రి? ఉద్దేశం కాదు సేనాధిపతి గారు, పరిష్కారం చెబుతాను. మన గిడ్డంగుల్లో ఉన్న ధాన్యాన్ని ఉచితంగా పంచిపెట్టకండి. దానికి బదులు ఆ పల్లెటూరి ప్రజలను మన రాజ్య సరిహద్దుల్లో ఒక పెద్ద చెరువు తవ్వే పనికి రప్పించండి. వారు చేసిన శ్రమకు ప్రతిఫలంగా వారికి రోజూ ధాన్యాన్ని వేతనంగా ఇవ్వండి. దీనివల్ల వారి ఆత్మగౌరవం నిలబడుతుంది, వారికి ధాన్యం కూడా అందుతుంది, అలాగే వారి ఆకలి కూడా తీరుతుంది. అలాగే ఆ చెరువు వల్ల వచ్చే వానాకాలంలో నీరు నిలిచి మళ్లీ కరువు రాకుండా ఉంటుంది. మన సైన్యానికి కావాల్సిన ధాన్యం అలాగే గిడ్డంగుల్లో భద్రంగా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఉచితంగా ఇవ్వడం కాదు మహారాజా, వారికి కష్టపడే అవకాశం ఇవ్వడమే నిజమైన రాజధర్మం. మంత్రి గుణశేఖరుడు చెప్పిన ఈ పరిష్కారం వినగానే మహారాజు, సేనాధిపతి ఒకరి ముఖ ఒకరు చూసుకొని మనసులో ఎంతో సంతోషిస్తారు. వాళ్లు పెట్టుకున్న పరీక్షలో మంత్రి 100% నెగ్గాడని వాళ్లకి అర్థమవుతుంది. అద్భుతం మంత్రివర్య, నీ పరిష్కారం నన్ను మెప్పించింది. అలాగే చేద్దాం. కాని ఆ గ్రామస్తులకు ఈ విషయం నేనే స్వయంగా వెళ్లి చెబుతాను. నా ప్రజల కష్టం ఎలా ఉందో నేనే దగ్గరుండి చూడాలి. ఈ రోజే మనం మారువేషాల్లో ఆ పల్లెటూరికి వెళదాం. సూర్యాస్తమయం అవుతున్న వేళ సామాన్య బాటసారుల దుస్తుల్లో మహారాజు రామదాసు పూరి గుడిసె దగ్గరికి వస్తారు. రామదాసు అరుగు మీద విచారంగా కూర్చుని ఉంటాడు. అయ్యా, మేము చాలా దూరం నుండి వస్తున్నాం. కాస్త దాహంగా ఉంది, గుక్కడి నీళ్ళిస్తారా? అలాగా బాబయ్య, కూర్చోండి. అన్నపూర్ణ, బాటసారులు వచ్చారు, కాస్త మంచినీళ్లు తీసుకురా. అన్నపూర్ణ ఒక మట్టి ముంతతో నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. మహారాజు నీళ్లు తాగుతూ చుట్టూ ఉన్న ఎండిపోయిన పొలాల్ని చూస్తాడు. చూస్తుంటే మీ ఊరి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుంది పెద్దాయన. వానలు లేక ఎంతకాలమయ్యింది? బతుకుబండి ఎలా సాగుతుంది? ఏం సాగుతుంది బాబయ్య? ఆ దేవుడు కళ్ళు మూసుకున్నాడు. భూమి తల్లి బీటలు వారింది. 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్ళే మాకు ఆధారం నాయన. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం. ఇంత కష్టం వచ్చినప్పుడు మీరు మీ రాజుగారి దగ్గరికి వెళ్లి సాయం అడగవచ్చు కదా. ఆయన మీకు ధాన్యం ఇస్తారు కదా. కోటలో ఉన్న రాజుగారికి మా కష్టాలు ఎలా తెలుస్తాయి బాబయ్య? ఆయన దాకా మమ్మల్ని ఎవరు వెల్లడిస్తారు? అలా అనకు అన్నపూర్ణ. రాజుగారు దైవంతో సమానం. ఆయన ఎప్పటికైనా మనల్ని ఆదుకుంటాడు. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మన కష్టాల గురించి ఒకవేళ ఆయనకు తెలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా మా కడుపు నింపుతాడు. రామదాసు మాటలు విన్న మహారాజు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తన మీద ప్రజలకున్న నమ్మకాన్ని చూసి ఆయన గుండె ఉప్పొంగుతుంది. వెంటనే ఆయన తన మారువేషం ముసుగు తొలగిస్తాడు. రాజుగారిని గుర్తుపట్టిన రామదాసు దంపతులు ఆశ్చర్యంతో ఆయన కాళ్ల మీద పడిపోతారు. లేవండి రామదాసు, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు.
మీరు ఇక ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు. రేపటి నుండే మన సరిహద్దుల్లో ఒక పెద్ద చెరువు తవ్వే పని మొదలు పెడుతున్నాం. మీ ఊరి జనాలందరినీ ఆ పనికి తీసుకురండి. రోజుకు సరిపడా ధాన్యంతో పాటు విత్తనాలు కూడా మీకు నేనే స్వయంగా అందిస్తాను. మీ పొలాలు మళ్లీ పచ్చగా మారే బాధ్యత నాది. మహారాజా, మీరు మనుషుల రూపంలో వచ్చిన దేవుడు. మీ చల్లని చూపు మా మీద పడిందయ్యా. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేము మహారాజా. ఇది మీ రుణం కాదు రామదాసు, ఒక పాలకుడిగా ఇది నా బాధ్యత. రాజ్యంలో ధాన్యం పంపిణీ సజావుగా సాగుతుంటుంది. కాని మహారాజు సేనాధిపతి కలిసి మంత్రి గుణశేఖరుడికి తమ చివరి మరియు అత్యంత కఠినమైన పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు దర్బార్లో ఎవరూ ఊహించని విధంగా సేనాధిపతి జయవర్ధనుడు కోపంగా తన కత్తి కింద పడేసి గట్టిగా అరుస్తూ రాజుగారి ముందుకి వస్తాడు. మహారాజా, ఈ పాలనలో నాకు తీవ్ర అవమానం జరుగుతోంది. నేను రేయింబవళ్ళు నా రక్తాన్ని చిందించి ఈ రాజ్యాన్ని కాపాడుతుంటే మీరు మాత్రం కొత్తగా వచ్చిన ఈ మంత్రి మాటలు వింటూ నన్ను పక్కన పెడుతున్నారు. ఆ రోజు నేను వలదన్నా వినకుండా పల్లెటూరి వాళ్ళ కోసం ధాన్యం పంచిపెట్టారు. ఈ రాజ్యంలో నా మాటకు విలువే లేదా? సేనాధిపతి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నువ్వు రాజ్యానికి మూలస్తంభం లాంటి వాడివి. నీకు కోపమెందుకు? మూలస్తంభం అయితే సరిపోదు మహారాజా, నాకు అధికారం కావాలి. నా శక్తి ఏమిటో మీకు తెలియదు. నా కింద వేలాది మంది సైన్యం ఉంది. వారు నా కనుసన్నంలో నడుస్తారు. ఇప్పుడే నేను తిరుగుబాటు చేస్తున్నాను. ఈ రాజ్యం 2 ముక్కలు కావాలి. సగరాజ్యం నాకిచ్చి నన్ను రాజును చెయ్యండి. లేదంటే ఈ రోజే నా సైన్యంతో ఈ కోటను నాశనం చేస్తాను. చెప్పండి, సగరాజ్యమిస్తారా లేదా? సభలో అందరూ భయంతో వణికిపోతారు. సేనాధిపతి తిరుగుబాటు చేస్తున్నాడు అన్న వార్త విని మంత్రి గుణశేఖరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు. మహారాజు నిస్సహాయంగా నటించి మంత్రి వైపు చూస్తాడు. చూశారా మంత్రివర్య, నా సేనాధిపతే నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. సగం రాజ్యం అడుగుతున్నాడు, లేదంటే యుద్ధమంటున్నాడు. రాజ్యం ముక్కలు కావడం నాకు ఇష్టం లేదు. అలాగని నా సొంత సైన్యంతో నేను యుద్ధం చెయ్యలేను. నేనేం చెయ్యాలి? మీరే నాకు దారి చూపించాలి. ఆయనకు సగరాజ్యం ఇచ్చేయమంటారా? మంత్రి గుణశేఖరుడు గంభీరంగా అడుగులు వేసుకుంటూ సేనాధిపతి ముందుకొస్తాడు. అతని కళ్ళల్లో ఎలాంటి భయం లేదు, కేవలం రాజభక్తి మాత్రమే కనిపిస్తుంది. సేనాధిపతి గారు, అధికారం మీద ఆశతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. సింహాసనమంటే ఒక చెక్క కుర్చీ కాదు పంచుకోవటానికి. అది ప్రజల నమ్మకం. ఈ రాజ్యం ఒక తల్లి లాంటిది. తల్లిని 2 ముక్కలు చేసి పంచుకుంటారా చెప్పండి? మీ పిచ్చి ఆలోచనలను ఇప్పుడే కట్టిపెట్టండి. ఓహో, కొత్త మంత్రి గారు ధర్మపన్నాలు చెబుతున్నారన్నమాట. నా సైన్యం ముందు నువ్వెంత? నిన్ను నా కాలితో తొక్కి పారేయగలను. నాకు అడ్డు తప్పుకో. నేను రాజ్యాన్ని ముక్కలు చేసి తీరుతాను. మహారాజా, ఈ ద్రోహి మాటలు వినకండి. రాజ్యాన్ని ముక్కలు చేసే ఆలోచన రావడం కంటే ఘోరం మరొకటి లేదు. సేనాధిపతి గారు, మీకు అధికారం కావాలంటే ముందు నా ప్రాణాలు తీసి ఆ తర్వాతే మహారాజు గారి దగ్గరికి వెళ్ళండి. అంతేకాని ఈ రాజ్యాన్ని విడగొట్టడానికి వీల్లేదు. మహారాజా, ఒకవేళ మీరు భయపడి వాడికి సగం రాజ్యమిస్తే ఈ మంత్రిగా నేను ఉండలేను. ఈ రాజ్యాన్ని, ధర్మాన్ని కాపాడలేని ఈ పదవి నాకు వద్దు. నా తల నరికినా సరే మీ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మంత్రి గుణశేఖరుడు చెప్పిన ఈ భావోద్వేగమైన మాటలు వినగానే అప్పటి వరకు కోపంగా నటించిన సేనాధిపతి ముఖంలో అకస్మాత్తుగా ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది. మహారాజు అమరసింహుడు సింహాసనం నుంచి దిగివచ్చి సేనాధిపతి భుజం మీద చెయ్యేసి ఇద్దరు కలిసి పగలబడి నవ్వుతారు. ఆ నవ్వు చూసి మంత్రి ఆశ్చర్యపోతాడు. మహారాజా, మీరిద్దరూ నవ్వుతున్నారేంటి? రాజ్యం ముక్కలవుతుందంటే మీకు వినోదంగా ఉందా? మంత్రివర్య, నన్ను క్షమించు. ఇదంతా కేవలం ఒక నాటకం. నీ రాజభక్తిని, నీ ధైర్యాన్ని పరీక్షించడానికి మేమే ఆడిన నాటకం. సేనాధిపతి జయవర్ధనుడు నాకు ఎదురు తిరగడం ఈ జన్మలో జరగని పని. ఎందుకంటే వారెవరో కాదు గుణశేఖర, నా సొంత సోదరుడు. సభలో ఉన్న అధికారులందరూ ఈ రహస్యం విని ఆశ్చర్యపోతారు. కాని అప్పటి వరకు ఆశ్చర్యంగా చూస్తున్న మంత్రి గుణశేఖరుడు ఒక్కసారిగా ప్రశాంతంగా మారి ముసిముసిగా నవ్వుకుంటాడు. నాకు ఆ విషయం ముందుగానే తెలుసు మహారాజా. ఆయన మీ సోదరుడు అని నాకు ఎప్పుడూ తెలుసు. ఏమిటి, మీకు ముందే తెలుసా? ఈ రహస్యం మా ఇద్దరికి
చనిపోయిన మా గురువుగారికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీకెలా తెలిసింది? అవును మహారాజా, ఈ ప్రపంచంలో ఆ గురువుగారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ గురువుగారు మరెవరో కాదు, నన్ను కన్న నా తండ్రి. ఆ మాట వినగానే మహారాజు సేనాధిపతి ఇద్దరూ నిశ్చేష్టులైపోతారు. 15 ఏళ్ల క్రితం శత్రువులు మన పాతరాజ్యం మీద దాడి చేసినప్పుడు మీ ఇద్దరి ప్రాణాలు కాపాడి మిమ్మల్ని రహస్యంగా పెంచి పెద్ద చేసింది మా తండ్రి గారే. అప్పుడు నేను చిన్న పిల్లవాడిని మహారాజా. మీ ఇద్దరినీ కాపాడే ప్రయత్నంలో మా తండ్రి గారు ఆ సైనికుల చేతిలో ప్రాణాలు వదిలారు. చనిపోయే ముందు ఆయన మీ గురించి, మీ రహస్యం గురించి నాకు చెప్పారు. నేను ఇన్నాళ్ళు దూరంగా ఉండి విద్యాబుద్ధులు నేర్చుకుని సరైన సమయం కోసం ఎదురు చూశాను. మీరు నన్ను మంత్రిగా ఎంచుకున్నప్పుడు నా జన్మ ధన్యమయ్యింది అనుకున్నాను. గుణశేఖర, నువ్వు మా గురువు గారి పుత్రుడివా? మరి ఈ నిజం మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదయ్యా? మేము పెట్టిన ఈ పరీక్షా నాటకంలో ఎందుకు పాల్గొన్నావు? ఎందుకంటే మహారాజా, అధికారంలోకి వచ్చాక అన్నదమ్ముల మధ్య అనుబంధాలు మారిపోతాయని చాలామంది చెబుతూ ఉంటారు. మీరు నా తండ్రి ప్రాణత్యాగంతో బతికినవారు. మీ ఇద్దరి మధ్య ఇంకా ఆ పాత ప్రేమానుబంధం ఉందా లేదా అని తెలుసుకోవాలన్న స్వార్థం నాకు కలిగింది. అందుకే మీకు తెలియకుండా నేను కూడా మీతో పాటే నాటకమాడాను. కానీ మీరు నన్ను పరీక్షించే నెపంతో మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంత దృఢమైనదో నిరూపించారు. నేనిక ప్రశాంతంగా చనిపోగలను. చనిపోవడం ఏమిటి పిచ్చివాడా? ఈ రోజు నుండి నువ్వు నా మంత్రివి మాత్రమే కాదు, మా ఇద్దరికీ మరో సోదరుడివి. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ దేవుడు లాంటి గురువుగారి రుణం తీర్చుకునే అవకాశం నువ్వు మాకిచ్చావు. ఇకపై ఈ రాజ్యంలో ఎలాంటి రహస్యాలు లేవు. మన ముగ్గురం కలిసి ఈ రాజ్యాన్ని ఒక రామరాజ్యంగా తీర్చిదిద్దుతాం. దర్బారులో అందరూ ఆనంద బాష్పాలతో జయ జయధ్వానాలు చేస్తారు. అన్నదమ్ముల అనుబంధం, మంత్రి నిజాయితీ కలగలిసి ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా పచ్చగా వర్ధిల్లుతుంది. గ్రామస్తులకు కూడా కరువు తీరి ప్రశాంతంగా జీవిస్తారు. నిజాయితీ, ధర్మం, రాజభక్తి ఉన్నవారిని ఎన్ని రకాలుగా పరీక్షించినా వారెప్పటికీ గెలిచి తీరుతారు. అలాగే బంధాలు, అనుబంధాలు నిస్వార్థంగా ఉన్నప్పుడు ఎలాంటి కష్టాన్నైనా అవలీలగా దాటొచ్చు. అపార్థాలు తొలగిపోతే విజయం దానంతట అదే. విజయపురం అనే మహారాజ్యాన్ని ప్రతాపసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా పరాక్రమవంతుడు, ప్రజల పట్ల ఎంతో దయ కలిగినవాడు. ఆ రాజ్యంలో ధర్మయ్య అనే ఎంతో అనుభవజ్ఞుడైన మంత్రి, మార్తాండు అనే గర్వాంధుడైన సేనాధిపతి ఉండేవారు. ఆ రాజ్యం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఒకరోజు ఉదయం కోటలో దర్బార్ కొలువుదీరి ఉండగా వీరభద్రుడు అనే ఒక వజ్రాల వ్యాపారి ఏడుస్తూ మహారాజు పాదాల మీద పడతాడు. మహారాజా, నన్ను కాపాడండి. నా ప్రాణం పోయినంత పనయ్యింది మహారాజా. మీ పుట్టినరోజు వేడుకల కోసం పొరుగు రాజ్యం నుండి నేను అత్యంత అరుదైన వజ్రాలతో చేసిన ఒక కిరీటాన్ని, ఎన్నో పట్టు వస్త్రాలను బండ్ల మీద తీసుకువస్తున్నాను. కానీ నిన్న రాత్రి మన రాజ్య సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అడవిలో బందిపోట్లు నాపై దాడి చేశారు. నా దగ్గర ఉన్న సంపదంతా దోచుకుపోయారు మహారాజా. నాకు న్యాయం చెయ్యండి. ఏమిటి వీరభద్రా నువ్వు చెబుతున్నది? మన రాజ్య సరిహద్దుల్లో ఉన్న అడవిలో దోపిడీ జరిగింది. సేనాధిపతి మార్తాండుడా, ఏమిటిది? అడవి మార్గంలో కాపలాగా 100 మంది సైనికులు ఉంటారు కదా. అటుగా వచ్చే వ్యాపారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే కదా. మరి ఆ బందిపోట్లు ఇంత ధైర్యంగా ఎలా దోపిడీ చేశారు? క్షమించండి మహారాజా, నా సైనికులు పగలు రాత్రి కంటి మీద కొనుకు లేకుండా ఆ అడవిలో గస్తీ తిరుగుతూనే ఉన్నారు. కానీ అడవిలో ఉన్న బందిపోట్లు సామాన్యులు కాదు మహారాజా. వాళ్లకు గాలిలో కలిసిపోయే మాయలు తెలుసు. నా సైనికులు అటు వెళ్ళగానే వీళ్ళు ఇటువైపు దాడి చేసి క్షణాల్లో మాయమైపోతున్నారు. ఆ మాయల బందిపోట్లను పట్టుకోవటం ఎవరి తరమూ కాదు మహారాజా. దయచేసి మీరు నన్ను నమ్మండి. మహారాజా, సేనాధిపతి గారు తొందరపడుతున్నారు. మనుషులకు మాయలు, మంత్రాలు రావడం అసాధ్యం. ఆ బందిపోట్లు కూడా సాధారణ మనుషులే. కాకపోతే వాళ్ళు మన భటుల కదలికలను ముందుగానే పసిగడుతున్నారు. అంటే వాళ్ళ వెనుక ఏదో పెద్ద కుట్రనే ఉంది. కండబలంతో పట్టుకోలేని శత్రువును బుద్ధిబలంతోనే జయించాలి మహారాజా. మీకు అభ్యంతరం లేకపోతే ఈ సమస్యను పరిష్కరించడానికి తగిన వ్యక్తి ఒకరు నాకు బాగా తెలుసు. కండబలం కంటే బుద్ధిబలం గొప్పదన్న మీ మాట నాకు సమ్మతమే మంత్రివర్య. ఇంతకీ ఎవరా వ్యక్తి? మన సైన్యంలోనే ఉన్నాడా? సైన్యంలో లేడు మహారాజా.
అతనొక సామాన్య పల్లెటూరివాడు. మన రాజ్య శివారులో ఉన్న పల్లెటూరిలో సోమన్న అనే ఒక యువకుడు ఉన్నాడు. వాడు ఎలాంటి కష్టమైన సమస్యనైనా తన అద్భుతమైన తెలివితేటలతో క్షణాల్లో పరిష్కరిస్తాడు. వాడి బుర్ర పాదరసం లాంటిది. వాడిని పిలిపిస్తే మన సమస్య తీరుతుందని నా నమ్మకం. అయితే ఏమాత్రం ఆలస్యం చెయ్యకండి. వెంటనే ఆ సోమన్నను సగౌరవంగా మన దర్బారుకు తీసుకురండి. మంత్రి ధర్మయ్య మహారాజు ఆజ్ఞ తీసుకుని నేరుగా పల్లెటూరికి బయలుదేరుతాడు. ఆ పల్లెటూరిలో సోమన్న తన చిన్న పూరి గుడిసె ముందు ఒక చెక్క బొమ్మను చెక్కుతూ ప్రశాంతంగా కూర్చునుంటాడు. అతని భార్య గౌరమ్మ చేతిలో ఖాళీ గిన్నె పట్టుకుని విసుక్కుంటూ బయటకొస్తుంది. ఏవండి సోమన్న గారు, పొద్దస్తమానం ఆ పనికి మళ్ళా చెక్క బొమ్మలు చెక్కుకుంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా? ఇంట్లో వండడానికి పిడికెడు గింజలు కూడా లేవు. ఊళ్ళో వాళ్ళంతా పొలాలకెళ్ళి కష్టపడి సంపాదిస్తుంటే మీరేమో ఆ అరుగు మీద కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు. నా కర్మ కాలిపోయి మీ మెడలో పూలమాల వేశాను. ఎందుకే గౌరమ్మ ఊరికి ఆకాశానికి సిల్లు పడినట్లు అంతలా కోపడతావు? కష్టపడేది కేవలం చేతులే కాదు, బుర్ర కూడా. నా బుర్ర ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడే చేస్తుంది. అదృష్టం అనేది మనల్ని ఎత్తుక్కుంటూ ఎప్పుడైనా రావచ్చు. కాస్త ఓపికట్టు. దేవుడే మనకి స్వయంగా ఒక దారి చూపిస్తాడు. ఆ దేవుడు స్వయంగా పల్లకి తీసుకుని మీకోసం వస్తాడులేండి, కూర్చోండి. గౌరమ్మ అలా అంటూ ఉండగానే మంత్రి ధర్మయ్య తన రథం దిగి సోమన్న గుడిసె ముందుకి వస్తాడు. ఆయన చూడగానే ఊరి జనమంతా ఆశ్చర్యంగా గుమికూడుతారు. సోమన్న, బాగున్నావా? నీ తెలివితేటల గురించి ఈ ఊరి ప్రజలు చెప్పుకోగా నేను చాలాసార్లే విన్నాను. ఈరోజు మహారాజు గారికి నీ అవసరం పడింది. రాజ్యంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. దాన్ని ఛేదించటానికి ఆయన నిన్ను దర్బారుకు రమ్మని ఆహ్వానించారు. అయ్యా దండాలు. మహారాజు గారికి నా మీద అంత నమ్మకం కలగడం నా అదృష్టం. మీరు పదండి, నేను నా భార్యకి చెప్పే ఇప్పుడే వస్తాను. సోమన్న మంత్రిగారితో కలిసి విజయపుర కోట దర్బార్కి చేరుకుంటాడు. దర్బార్లో సోమన్న పల్లెటూరె పంచకట్టు చూసి సేనాధిపతి మార్తాండు హేళనగా నవ్వుతాడు. మహారాజా, ఈయనేనా మహామేధావి? చూస్తుంటే పశువులను కాసుకునేవాడిలా ఉన్నాడు. కత్తి పట్టి యుద్ధం చేసే వీరులకే ఆ బందిపోట్లు దొరకడం లేదు. ఇక చేతిలో కర్ర పట్టుకొని గొర్రెలను కాసుకునే వీడా వాళ్లను పట్టుకునేది. ఇది మన సైన్యానికి అవమానం మహారాజా. అయ్యా సేనాధిపతి గోరా, పశువులను కాసేవాడికి ఏ పశువు ఏ దారిలో వెళ్తుందో, ఏ గడ్డి తింటుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మనిషి ముఖం చూసి వాడు ఎలాంటి వాడు చెప్పగల నేర్పు కూడా పల్లెటూరు వాడికే ఉంటుంది బాబయ్య. మనుషుల్ని ఆరి బట్టల్ని చూసి అంచనా వేయకండి. మహారాజా, మీ ఆజ్ఞ ఏమిటో సెలివివ్వండి. సోమన్న, వ్యాపారి వీరభద్రుడి సంపదను దోచుకున్న ఆ బందిపోట్లను, వాళ్ల వెనుక ఉన్న కుట్రను నువ్వు బయట పెట్టాలి. నీకు 1 వారం రోజుల సమయాన్నిస్తున్నాను. సిద్ధం మహారాజా. కానీ దానికి ముందు ఆ దోపిడీకి గురైన వ్యాపారి బండిని నేనొకసారి చూడాలి. ఆ బండి ఎక్కడుందో దయచేసి చెప్పండి. అయ్యో సోమన్న గారు, నా బండిని కోట బయట ఉన్న తూర్పు ద్వారం దగ్గర విడిచిపెట్టాను. పదండి చూపిస్తాను. అందరూ కలిసి కోట బయట పడి ఉన్న ఆ విరిగిన ఎద్దుల బండి దగ్గరికి వెళతారు. సోమన్న చాలా నిశితంగా నేల మీద ఉన్న గుర్తుల్ని గమనిస్తాడు. ఆహా, ఈ బందిపోట్లాడిన గుర్రాల కాళ్లకు ఉన్న ఇనుప నాడాలు మామూలువి కావు. ఇవి మన రాజ్యపు అశ్వాలలో మాత్రమే తయారు చేసే అత్యంత ఖరీదైన నాడాలు. అంటే అడవిలో ఉన్న బందిపోట్లకు మన కోటలోని గుర్రాలు ఎలా వెళ్ళాయి? ఖచ్చితంగా కోటలో ఉన్న ఏ పెద్ద అధికారికో ఈ దోపిడీ ముఠాతో సంబంధం ఉంది. అది నేను నిరూపించాలి. మహారాజా, దొంగలెవరో నాకు ఒక అంచనాకు వచ్చింది. ఈ రోజు రాత్రి నేను ఒంటరిగా అడవిలోకి వెళ్తాను. నాకు పెద్ద రథం, అందులో 4 బరువైన పెట్టెలు, వాటిపైన పట్టు వస్త్రాలు గప్పి ఇవ్వండి. నేను వెళ్ళి వాళ్ళని పట్టుకుని వస్తాను. చూసారా మహారాజా, వీడి పిచ్చితనం. ప్రాణాలతో వాళ్ళ నోట్లకి వెళతానంటున్నాడు. నీ ఇష్టం సోమన్న, నువ్వు అడిగినట్లే అన్నీ సిద్ధం చేస్తాను. జాగ్రత్త. ఆ రోజు రాత్రి కారు చీకటి. సోమన్న 2 ఎద్దులు కట్టిన రథంలో వెనక 2 పెట్టెలు పెట్టుకుని అడవి మార్గంలో ప్రయాణిస్తూ అకస్మాత్తుగా చేతుల్లో కత్తులు పట్టుకుని బందిపోట్లు అరుచుకుంటూ వచ్చి రథాన్ని చుట్టుముడతారు. వారి నాయకుడు బందిపోటు భైరవుడు గట్టిగా అరుస్తాడు. ఏయ్, ఆగండ్రా! అక్కడ చూస్తుంటే రాజుగారి ఖజానా నుండి పెద్ద సరుకే వస్తున్నట్టుంది. మర్యాదగా ఆ బండిని ఇక్కడ వదిలేసి మీ ప్రాణాలు దక్కించుకొని పారిపోండే, లేదంటే తలలు నరికేస్తాను. అయ్యా, బందిపోటు దొరగారు, ఆ పెట్టెల్లో మహారాజు గారి అపురూపమైన సంపద ఉందండి. మీ ఇష్టం వచ్చినట్లు తీసుకోండి.
కానీ నా పానాలు మాత్రం తీయకండి దయామయ్యా. ఒరే పిరికి పంద, నీ ప్రాణాలు తీసేంత సమయం నాకు లేదురా, పారిపా. సోమన్న అక్కడి నుంచి భయంతో పారిపోతున్నట్లుగా నటిస్తూ చీకట్లోకి వెళ్లి ఒక చెట్టు వెనక దాక్కుంటాడు. బందిపోట్లు ఆ పెట్టెల్ని తీసుకొని అడవి లోపలికి వెళ్ళిపోతారు. కాని సోమన్న ముందుగానే ఆ రథం అడుగు భాగంలో ఒక పెద్ద సంచి నిండా తెల్లటి సున్నం పొడి వేసి దానికి చిన్న చిల్లు పెట్టాడు. బండి కదులుతున్న కొద్దీ ఆ సున్నం పొడి నేల మీద ఒక తెల్లటి గీతలా పడుతూ ఉంటుంది. వెళ్ళంట్రా వెర్రి ఏదోల్లారా, ఈ సున్నం దారి పట్టుకుని మీ స్థావరాన్ని నేను సులభంగా కనుక్కుంటాను. అడవిలో దారి తప్పకుండా ఉండటానికి వాడే పాత ఉపాయం ఇదే. ఆ తెల్లటి సున్నం గీతను అనుసరిస్తూ సోమన్న అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకుంటాడు. గుహ బయట బందిపోట్లు కాపలా ఉంటారు. సోమన్న ఒక బండరాయి వెనక దాక్కొని గుహ లోపలికి తొంగి చూస్తాడు. లోపల బందిపోటు భైరవుడితో పాటు ఒక ముసుగేసుకున్న వ్యక్తి నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ ముసుగు వ్యక్తి మరెవరో కాదు, కోట సేనాధిపతి మార్తాండుడే. ఏంట్రా భైరవ, ఒక మామూలు పల్లెటూరి వాడి చేతిలో ఉన్న బండిని తెచ్చినందుకు ఇంతగా సంబరపడుతున్నావు? వాడు మహా తెలివైన వాడు అని రాజుగారు పంపించారు. వాడిని ఎందుకు బతికి వదిలేశా? ఆడొక పిరికి యాదవ సేనాధిపతి గారు కత్తి చూడగానే పారిపోయినాడా? నేను చెప్పిన సమయానికి దోచుకొనే ఆ సంపదలో సగం వాటా మీకు పంపుతున్నాను కదా. ఇంకెన్నాళ్ళు ఈ ముసుగు వేసుకొని నాతో రహస్యంగా కలుస్తారో? ఈ దోపిడీలు ఇంకొన్ని రోజులే భైరవ. నా ఇంట్లో గుట్టలు గుట్టలుగా పెరిగిపోయిన ఆ బంగారాన్ని పక్క రాజ్యానికి తరలించి నేను కూడా అటే వెళ్ళిపోతాను. సరే, నేను కోటకిక బయలుదేరుతాను. ఈ రోజు దోచుకున్నది రేపు నాకు పంపించు. వారి సంభాషణంతా విన్న సోమన్న జాగ్రత్తగా కోటకు తిరిగొస్తాడు. మరుసటి రోజు ఉదయం దర్బార్ సభలో అందరూ సమావేశమై ఉంటారు. సోమన్న వట్టి చేతులతో రావడాన్ని చూసి సేనాధిపతి గర్వంగా ముందుకొస్తాడు. చూశారా మహారాజా, వీడికి ఆ బందిపోట్లను పట్టుకునే సత్తా లేదని నేను చెప్పానా లేదా? వీడి మాటలు నమ్మి మీరు మన ఖజానాను వృధా చేశారు మహారాజా. వీడిని వెంటనే కారాగారంలో బంధించండి. కొంచెం ఓపికట్టండి సేనాధిపతి గారు, నేను పారిపోయి రాలేదండి. నా పన్నాగం ఫలించే అసలు దొంగ ఎవరో పసిగట్టొచ్చాను. నిజంగానా సోమన్న? ఎవరా దొంగ? వాడెక్కడ ఉన్నాడు? మహారాజా, ఆ బందిపోట్లు అడవిలో ఉన్నమాట నిజమే. కాని ఆ బందిపోట్లకు మన కోటలోని రహస్యాలు చెబుతూ వారి దగ్గర వాటాలు తీసుకుంటున్న అసలైన పెద్ద దొంగ అడవిలో లేడు మహారాజా. వాడిక్కడే ఈ సభలోనే మన కళ్ళెదుటే ఉన్నాడు. సోమన్న, సభలో ఉన్నవారంతా రాజుగారికి అత్యంత నమ్మకస్తులు కదా. నీకు వాడెవడో తెలిస్తే వెంటనే వాడి పేరు చెప్పేసి. నేను పేరు చెబితే వాడు ఒప్పుకోడు కదా మంత్రివర్య. మహారాజా, దయచేసి నాకు ఒక పెద్ద చెక్క పెట్టను, పైభాగంలో కేవలం ఒక చెయ్యి మాత్రమే పట్టేంత చిన్న రంధ్రం ఉన్న పెట్టను తెప్పించండి. చెక్క పెట్టను దొంగను పట్టుకోవడానికి పెట్టెతో పనేమిటి? మహారాజా, ఆ దొంగను పట్టుకోవడానికి ఒక ముని నాకు ఒక సత్యశీలను ఇచ్చాడండి. ఆ రాయిని నా చెక్క పెట్టె లోపల ఉంచుతాను. సభలో ఉన్న అధికారులంతా ఒక్కొక్కరిగా ఆ రంధ్రం గుండా తమ చేతిని లోపలికి దూర్చి ఆ రాయిని తాకి రావాలి. తప్పు చేయనోళ్ళు ఆ రాయిని తాకితే ఏమీ కాదు. కాని దొంగ గనక ఆ రాయిని తాకితే అది వాడి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. సత్యశీలన, నేను ఎంతమాత్రం ఆ రాయిని తాకకూడదు. నేను నా చేతిని రంధ్రంలో దూర్చి అడుగుదాకా వెళ్లకుండా ఏమీ తాకకుండానే తాకినట్టు నటించి బయటికి వచ్చేస్తాను. భలే ఆలోచన. భటులు ఒక పెద్ద చెక్క పెట్టెను తీసుకొచ్చి సభ మధ్యలో పెడతారు. అందరూ చూస్తూ ఉండగా మంత్రి, వ్యాపారి వెళ్లి తమ చేతలను దూర్చి తీస్తారు. చివరగా సేనాధిపతి మార్తాండు ఎంతో గంభీరంగా నటిస్తూ పెట్టె దగ్గరికి వెళతాడు. తన చేతిని రంధ్రంలో కొద్దిగా దూర్చి ఏమీ ముట్టుకోకుండానే బయటకు తీసి గర్వంగా మహారాజు వైపు చూస్తాడు. చూశారా మహారాజా, ఆ రాయి నా చెయ్యి పట్టుకోలేదు. నా నిజాయితీ నిరూపణ అయ్యింది. వీడు మన సమయాన్ని వృధా చేస్తున్నాడు. అలాగే సేనాధిపతి గోరా, ఇప్పుడు ఆ పెట్టెలో చెయ్యి దూర్చిన మీరంతా మీ కుడి చేతులు సభ వైపు తిప్పి పైకెత్తండి. సభలో ఉన్నవారంతా తమ కుడి చేతుల్ని పైకెత్తుతారు. మంత్రి ధర్మాయితో సహా అందరి చేతులకు దట్టమైన నల్లటి మసి ఉంటుంది. కాని ఒక్క సేనాధిపతి మార్తాండు చెయ్యి మాత్రం
ఎలాంటి మసి లేకుండా శుభ్రంగా ఉంటుంది. ఇదేంటి మహారాజా, వీళ్ళ చేతులకు మసి ఎందుకు అంటుకుంది? నా చెయ్యి ఎందుకు శుభ్రంగా ఉంది? ఎందుకంటే సేనాధిపతి గోరా, ఆ పెట్టెలో అద్భుత శక్తులున్న సత్యశీల ఏమీ లేదు. అది పూర్తిగా ఖాళీ పెట్టె. కాకపోతే ఆ పెట్టెడుగు భాగంలో నేను ముందుగానే నల్లటి మసి పూసుంచినాను. తప్పు చేయని మంత్రి గారు మిగతా వారు భయం లేకుండా నిజాయితీగా తమ చేతులు లోపలికి దూర్చే ఆ రాయి కోసం అడుగుదాకా వెతికారు. అందుకే వాళ్ళ చేతులకు మసి అంటుకుంది. కానీ నువ్వు దొంగవు కాబట్టే ఎక్కడ పట్టుకుంటుందో అన్న ప్రాణభయంతో ముట్టుకోకుండానే నాటకం ఆడినావు. మనుషుల నోరు అబద్ధం చెబుతుందేమో గాని వాళ్ళ భయం ఎప్పటికీ నిజమే చెబుతుంది. మన అసలైన దొంగవు నువ్వే మార్తాండుడా. నమ్మకద్రోహి, నా పక్కనే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తావా? భటులారా, ఈ రాజద్రోహిని వెంటనే బంధించి ఇనుప సంకెళ్లతో కట్టి చీకటి కారాగారంలో పడేయండి. అలాగే సోమన్న చూపించే దారిలో వెళ్లి ఆ అడవిలో ఉన్న ముఠాను కూడా పట్టుకురండి. ఆ తర్వాత మహారాజు ఎంతో సంతోషంగా ఆప్యాయంగా సోమన్న దగ్గరికి వస్తాడు. సోమన్న, నీలాంటి మేధావి ఈ రాజ్యానికి దొరకటం మా అదృష్టం. నీ తెలివితేటలకు బహుమతిగా 5,000 బంగారు నాణేలు మా కోట పక్కనే ఒక పెద్ద భవనం కానుకగా ఇస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వే నా ఆస్థాన ముఖ్య సలహాదారుడివి. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను మహారాజా. సోమన్న సంతోషంగా బంగారు నాణాలతో తన పల్లెటూరికి వెళతాడు. తన భర్తను ఇన్నాళ్ళు నిందించినందుకు భార్య గౌరమ్మ కన్నీళ్లతో క్షమాపణ అడుగుతుంది. సోమన్న తన భార్యతో కలిసి సంతోషంగా రాజుగారికి నమ్మకమైన సలహాదారుడిగా జీవితం గడుపుతాడు. తప్పు చేసినవాడు ఎంత కప్పిపుచ్చాలని చూసినా వాడి భయమే వాణ్ణి పట్టించేస్తుంది. కండబలం, అధికారం కంటే ఎప్పుడు సమయస్ఫూర్తి, బుద్ధిబలమే మనిషికి నిజమైన విజయాలను తెచ్చిపెడతాయి.